మాఘ పౌర్ణమి రోజు సముద్రంలో స్నానం ఎందుకు అంత ప్రత్యేకమో మీకు నిజంగా తెలుసా? ఈరోజు మనం మాఘ పౌర్ణమి సముద్ర స్నానం కోసం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ ఝాన్సీ. మాఘమాసం భక్తి, పవిత్రత, పరమాత్మ స్మరణతో నిండిన అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మన భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైన రోజుగా పేరుగాంచింది. మన శాస్త్రాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజు సముద్రంలో కానీ నదిలో కానీ పవిత్ర స్నానం చేయడం వలన కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇది కేవలం స్నానం మాత్రమే కాదు, ఇది ఒక ఆత్మశుద్ధి, మన పాపాలను కడిగివేసే మహా ప్రక్రియ. సముద్రాన్ని సమస్త తీర్థాల సమాహారంగా భావిస్తారు. మాఘ పౌర్ణమి రోజున గంగా, యమున, సరస్వతి సహా అన్ని పవిత్ర నదుల శక్తి సముద్రంలో నిండి ఉంటుందని నమ్మకం. పౌర్ణమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే వందలాది మంది భక్తులు తమ కుటుంబాలతో కలిసి సముద్ర తీరానికి చేరుకుంటారు. శంఖనాదాలు, మంత్రోచ్చారణలు, భక్తి గీతాల మధ్య చల్లని నీటిలో అడుగుపెడుతూ హృదయంలో పరమాత్ముని స్మరిస్తారు. ఈ మాఘమాసంలో కోట్లాది దేవతలు భూమిపైకి దిగివచ్చి సాధారణ మనుషుల రూపంలో నదుల్లో, సముద్రాల్లో స్నానం చేస్తారని పురాణ ఇతిహాసం. స్నానం అనంతరం దాన ధర్మాలు చేయడం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, దైవ దర్శనం చేసుకోవడం ఈ రోజుకు మరింత మహిమను చేకూరుస్తాయి. దానం అంటే అందరికీ కనిపించేలా ప్రదర్శన కోసం కాకుండా ఎవరికీ తెలియకుండా చేసిన చిన్న సహాయం కూడా దేవుని దగ్గరకు అది పెద్దదిగా మారుతుంది. మాఘ స్నానానికి మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చాం. మేమైతే ముందుగా రుషికొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళాం, కానీ ఆ టైంలో స్వామివారికి భోగం పెడుతున్నారని దర్శనాలు ఆపేశారు. ఇంకా చేసేదేం లేక వెయిట్ చేయకుండా బీచ్కి వచ్చేసాం. మా మాఘ స్నానాన్ని పూర్తి చేసుకున్నాక అక్కడే ఉన్న ఇసుకతో శివలింగాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ వేసి శివలింగంపై గంగతో అభిషేకం చేసి పూజ చేసుకున్నాం. ఈ పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం ద్వారా మన కుటుంబాలకు ఆరోగ్యం, మన జీవితాలకు శాంతి, మన హృదయాలకు భక్తి ప్రసాదించమని ఆ పరమాత్ముని వేడుకుందాం. మా పిల్లలు మాతో వచ్చారు, కానీ స్నానానికైతే రాలేదు. వాళ్ళు అక్కడే ఉన్న ఇసుకతో మంచిగా ఆడుకున్నారు. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.